వెల్కమ్ బ్యాక్ టు డైలీ అప్డేట్స్. ఇంకా భయ కంప్లీట్లీ ఈ రోజు అయితే ఆగస్ట్ 5th అయితే ఆగస్ట్ 4th వరకు ఎండ్ డే వరకు అయితే వచ్చినటువంటి అప్డేట్స్ అనేది ఈ వీడియో చూసుకోబోతున్నాం. కొత్త విధంగా మనం రెగ్యులర్లీ చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అన్ని ట్యాప్ చేసుకోండి. మీరు ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం అయితే సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా మీరు వాచ్ చేయొచ్చు. సో భయ కంప్లీట్ సిరీస్ అనేది మన ఛానల్లో కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే ఉంది. సో దీన్ని ఫాలో అవుతూ ఉండండి. మన డైలీ అప్డేట్స్ అనే మూవీ అనేది క్విక్గా అయితే మీకైతే అందడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ అప్డేట్ విషయం చూసినట్లయితే మన అడివిశేష్ గారు గూఢచారి పార్ట్ 2 వస్తుందని చెప్పి అయితే మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి కాదు భయ్య 3 పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో పర్టికులర్లీ ఈ మూవీ అనేది మనకి May 1st 2026 అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో కంప్లీట్లీ ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే స్పై థ్రిల్లర్లు అయితే రాబోతుంది. సో మోస్ట్ ఎక్సైట్మెంట్ లో ఫీల్ అవుతారు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే గూఢచారి చూసినట్లయితే అది చాలా అంటే చాలా బ్రిలియంట్ వర్క్ అయితే మనకి డైరెక్షన్ వైజ్ కానివ్వండి, స్టోరీ లైన్ కానివ్వండి, అండ్ మన అడివిశేష్ గారి యాక్టింగ్ అనేది పీక్ లెవెల్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా అయితే మనకి చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకోటి మన సుధీర్ బాబు గారి లీడర్ లో వస్తున్నటువంటి జటధార అనే ఒక మూవీ పోస్ట్ రిలీజ్ చేశారు భయ్య. అండ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే రిలీజ్ అయింది. నేను కంప్లీట్ చూసుకోగానే ఏంటంటే అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అంటే ఈ టైప్ ఆఫ్ మూవీ సుధీర్ గారు డైరెక్ట్ హీరోగా చేసి రిలీజ్ చేస్తున్నారని చెప్పి అయితే నాకు అయితే అనిపించింది. అండ్ ఈ పోస్టర్ లో కూడా చాలా అంటే చాలా ఒక పక్క అమ్మవారిని కానీ ఇంకో పక్క మన సుధీర్ బాబు గారు అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన టీజర్ అనేది మనకి ఆగస్ట్ 8th రిలీజ్ చేయబోతున్నాడు. సో కంప్లీట్లీ నేను కూడా దీని గురించి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్ లుక్ లో నేను సుధీర్ బాబు గారిని ఇప్పటిదాకా ఊహించుకోలేదు. సో చూద్దాం ఈ ఒక లుక్ లో ఎలా ఉంటుందో. అండ్ భయ మనందరూ తెలుసు ఇప్పుడు రిలీజ్ అయినట్టే మహా అవతార నరసింహ ఏదైతే యానిమీ ఉందో తెలుగులో కంప్లీట్లీ దుమ్ము లేవేస్తుంది ఆన్ స్క్రీన్స్ మీద. పర్టికులర్లీ ఎక్కడ చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి క్లైమాక్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. రీసెంట్లీ మనం చెప్పుకున్నాం 60 crores క్రాస్ చేసిందని చెప్పి 8 days లో. ఇప్పుడైతే 105 crores అయితే క్రాస్ అయినట్టయితే మూవీ టీమ్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ ఉంటే మూవీని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు వదలరు అనే పాయింట్ ని కొన్ని మూవీస్ నిరూపిస్తాయి. అందులో ఇది కూడా ఒక పాయింటే. ఇంకా భయ్య మన రాజాసాబ్ మూవీలో హీరోయిన్ ఏంటంటే మాలవిక గారి బర్త్డే సందర్భం అయితే మూవీ నుంచి సంబంధించిన ఒక బర్త్డే విషెస్ చెప్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టర్ లో చూస్తున్నట్టయితే మనం మాలవిక గారిని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే చూపించారు. బట్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఏదైతే మన మారుతి గారి థీమ్ అయితే ఉందో హర్రర్ థీమ్ అనేది, సో దాని అయితే అసలు మెసేజ్ లేదు. ఎందుకంటే కంప్లీట్ గా హర్రర్ థీమ్ కాంబినేషన్ అనేది మాలవిక గారిని కూడా ఇన్వాల్వ్ చేసి స్టోరీ లైన్ అనేది రాసుకున్నారంట. సో దీని గురించి సపరేట్ వీడియో చేశాను నేనైతే. సో మాలవిక గారి బర్త్డే సందర్భం ఏంటంటే రాజాసాబ్ సంబంధించిన మూవీకి నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చేసింది. సో ఇంకా మెయిన్లీ చాలా మంది అడిగేది ఏంటంటే ఆగస్ట్ 14th వార్ 2కి ప్రీమియర్లు పడుతున్నాయి అంటే ఆగస్ట్ 13 సెకండ్ షోస్ అనేవి పడుతున్నాయా. సో ఓవరాల్ దీని గురించి మాట్లాడినట్లయితే మన తెలుగు స్టేట్స్ లో అయితే మెజారిటీకి అయితే పడవు అని అయితే మేకర్స్ అయితే చెప్తారు. ఎందుకంటే ఈ మూవీలో మనకి ఎన్టీఆర్ గారి క్యామియో ఉన్నప్పటికీ కంప్లీట్ క్యామియో అయితే కాదు. అంటే మనం ప్రీవియస్లీ చూసుకుంటే బ్రో మూవీ ఏదైతే ఉందో అది ఎంటైర్ క్యామియో ఏదైతే పవన్ కళ్యాణ్ పీకే గారు అయితే బ్రో మూవీలో ఎంటైర్ క్యామియో చేయడం జరిగింది. అట్లా ఈ విధంగా ఈ వార్ 2లో మనకి జస్ట్ ఒక 45 minutes దాకే మన ఎన్టీఆర్ గారు ఉన్నట్టయితే కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి దీనికి ప్రీమియర్స్ అనేది పడవు అని అయితే చెప్తారు. సో ఇన్ కేసు ఒకవేళ అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. సో భయ్యా ఇవి ఈ రోజు దాకా వచ్చినట్టు అప్డేట్స్ అయితే. సో ఈ రోజు అప్డేట్స్ అయితే మళ్ళీ మనం టుమారో వీడియోలో మాట్లాడుకుందాం. కొత్త యూజర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.